హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? టుడే మన రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా సొరకాయని కట్ చేసి పెట్టుకొని టొమాటో ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి. వాటిని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలి. చేశాక అందులోనే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ వేయించాలి. వేయించాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయని, అది ఇందులో వేసుకొని బాగా కలపాలి. కలిపి ఒక 2 మినిట్స్ ఆ విధంగా కుక్ చేయాలి. సొరకాయని పచ్చికారంతో కామన్గా అట్లా చేస్తుంటారు కదండి. ఊకే ఒకటే టేస్ట్ కాకుండా మనం ఈ విధంగా డిఫరెంట్గా టొమాటోతో ట్రై చేసామన్నమాట. తర్వాత వెంటనే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలని కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. కొంతమందికి ఇట్లా ఇష్టం ఉండదు సొరకాయని ఊకే పచ్చికారంతో అలా చేయడం, మామూలుగా ఉట్టి సొరకాయ చేయడం అట్లా ఇష్టపడరు. కాబట్టి ఇట్లా సొరకాయ కొంచెం కుక్ అయ్యాక అందులోనే వెండు కారం వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి ఇంకొక 5 మినిట్స్ ఉంచాలి. మనం అందులోనే కొద్దిగా పాలని కూడా యాడ్ చేస్తున్నామండి. పాలతోని మనకు చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. చూడండి ఎలా కుక్ అయిందో, చాలా చక్కగా కుక్ అయింది. అందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. మిశ్రమాన్నంతటిని బాగా కలపాలి. కలిపాక కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. కొబ్బరి పొడితో సొరకాయ కర్రీ అనేది చాలా బాగా వస్తుందండి. పాలు అండ్ సొరకాయ కొబ్బరి పొడి 2 బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో సొరకాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.